కొడతావా ఇది? వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? తర్వాత చెప్తాడు మళ్ళా ఇంకొకటి ఎవరు ఉందంట జెస్సీ అని మేము చెప్పినాడు. మారడు అని ఈమె తిన్నికి పోయింది, ఆమె బయట నుంచి వచ్చింది. నేను రాకేష్ ఇక్కడ ఉన్నాం, మేము ఒక 10 నిమిషాలు బయటికి పోయినాం. వీడియో చూసాను, వీడియో ముందు లేదు కాబట్టి పెడితే జిగురు పెట్టాలి, లేదంటే ఇదంతా వీడియో ముందు ప్లాన్ చేసింది. అప్పుడు ఈమె ఎవరు వేరే దానికి బయటికి పోయిందని చెప్తుంది కదా, నాకు వేరే పని లేదు. నాకు తెలియకుండా నేను దూరి ఇంకా అవుతుండు. టైం పాస్ చేసినానే నాకు వస్తుంది. టైం పాస్ అయ్యాను నేను. మరి ఏం చేసినావు? అది టైం పాస్ కాదా? నాకు ఎప్పటి నుంచో ఆశ ముగ్గురు నలుగురు పెళ్లి చేసుకోవాలి. ఇన్ని రోజుల నుంచి మీరు అందరు చూస్తుంటారు మనన నాతో ఏమేమి చేసిండో, ఎన్ని లొల్లులు పెట్టిండో, హర్షతో ఏమేమి చెప్పించిండో, నాతో ఏమేమి చెప్పించిండో, మాకు ఎట్లా లొల్లు పెట్టిండో అన్ని చూసినారు. ఈ రోజు నా టైం వచ్చింది. ఇద్దరు దొరికిరు, ఒక్కరు కాదు ఇద్దరితో ఫ్రెండ్షిప్ చేసుకున్నా, ఇద్దరు కాంటాక్ట్ నెంబర్ ఉన్నాయి. ఇప్పుడు ఏమేమి చేస్తున్నారో చూడండి. కాదు రివెంజ్ ఇప్పుడు అస్సలు ఆగే లేదు. కాదు మజే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనుకోండి. చూడండి ఏం చేస్తున్నారు. నేనే ఖుషీనే నేను. అయితే ఈ మనిషా కోసం ఆగి తడిసి డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను. మళ్ళీ ఫుల్ వర్షం పడుతుంది. ఇవి ఎప్పుడు వస్తుందో ఏమో. ఇప్పుడైతే వచ్చినా అని చెప్పింది. ఏడుందో వస్తే మళ్ళీ పెట్టచ్చు. వీడియో పెట్టు వచ్చేసింది ఫైనల్ గా. దాదా ఇంతసేపా మనీషా? వర్షం పడుతుంది, మళ్ళీ ఆగి వచ్చినావు. పోనీ ఇక లేట్ అయితే అయింది, ఏం చేద్దాం పోనీ. ఇప్పుడు వీడియో తీస్తున్నావు మళ్ళీ ఎందుకు? నీకు మంచి కావాలని తీస్తున్నా. నీకు తెలుసుకోవాలని ఉందా మన నాకు ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉందా? తెలుసుకోవాలని ఉందా కదా, నీ మీదనా సోనీ మీదనా? ఇప్పుడు తెలుసుకోవడానికి నాకు దగ్గర ఒక మంచి మాస్టర్ ప్లాన్ ఉంది. అయితే ఇట్లా ఏంటిది? నువ్వు మన నాడ కూర్చొని ఉండాలి. ఇప్పుడు మన మెయిన్ మోటివ్ ఏం తెలుసా? సోన్ని మండిపియాలా, కొట్లాట పెట్టాలా. మనన్నకి భజన బ్యాండ్ బారాత్ జేవరి మీరు కొట్టి ఆడుకోని రోజు మొత్తం మీదే, సరేనా? అయితే సోనీ ఉంది కదా, మీరిద్దరు ఇలా కూర్చుంటారు. మీరు ఇద్దరు ఇలా కూర్చొని ముచ్చటేసుకుంటా ఉంటారు. ఆ సోనీ ఉంది కదా, ఆమెకు కాల్ చేసి మనన్న నువ్వు లేకుంటే ఇక్కడ ఏం కథలు పడుతున్నావు అని చెప్తా. అప్పుడు ఆమె వచ్చి పట్టుకుంటది. ఆడా నిన్నేమనదు, మనల్ని కొడుతుంది. ఫస్ట్ నీతో లొల్లి పడ్డా ఆన్సర్ ఉంది కదా, మనన్న పిలిచిండు చెప్పు, సెట్ అయిపోతుంది. ఆయన పిలిచిండు, ఆయన పిలిస్తే నేనేం చేయాలా? మీ ఓన్తో మాట్లాడుకో, ఆయన సంప్లాయించుకోవాలను అని చెప్పాలి. మొన్న కూడా చూసినావా, నీకొకలా ఆమెకొకలా ఇట్లా చేసిండు. ఇద్దరు అంతే. ఆమె ఒక 6 months ఎక్కువ అయితే ఏం చెప్పు, నీతో కూడా మంచిగా ఉండాలి కదా, తప్పు కదా ఇది. చూడు ఇప్పుడు ఆమె చేసిన పని కూడా అట్లానే ఉన్నాయి. అయినా నువ్వు గ్రేట్ అబ్బా, ఆయన ఆల్రెడీ ఆమెను లవ్ చేస్తుంది, వదిలేచ్చు కదా నువ్వు. ఎందుకు వదిలేసి? ఆమెకి ఆయన లైఫ్ నుంచి తీసేస్తా, నేనే ఉంటా. తయారయ్యేవే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. కలిపిద్దాం కదా, సెట్ కదా నీకు. అయితే ఇప్పుడు నువ్వు ఒక చిన్న హెల్ప్ చేయాలా. ఈ పని కావాలి, ఈ ప్లాన్ మంచిగా సక్సెస్ కావాలంటే హెల్ప్ చేయాలి. సరే, నువ్వు మనన్న కాల్ చేసి పైకి రమ్మను. ఎందుకు నువ్వు రమ్మనంటే నా మాట విన్నాడు, నన్ను నమ్మడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నా మీద కోపంలో ఉన్నాడు కదా, అస్సలు విన్నాడు. అయితే నువ్వు కాల్ చేసి రమ్మను. ఏం చెప్పు తెలుసా, వీడియో అయితే అస్సలు చెప్పకు. ఆయన మాస్టర్ ఆడ, ఆయన మస్తు ఉంది. అయితే రీల్స్ ఇస్తున్నాం, రీల్స్ కోసం రా, మంచిగా ఉంది క్లైమేట్ ఇది అది అని చెప్పు. అట్లా చెప్తే ఓకేనా? ఆయన ఎట్లా ఒప్పుకోడేమో నీ దగ్గర కూడా, కానీ నువ్వు ట్రై చేసి ఒప్పించు. అట్లా ఒప్పించి పైకి విలువ. నెక్స్ట్ గా సినిమా చూపిద్దాం. ఓకేనా? సరే గైజ్, ఎంతో బాధతోని మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ఇక్కడ ఆఫీస్లో ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? తడిసి చచ్చిపోయినాం పైన. మనీషా అయితే ఇప్పుడు అలసిపోయి తినడానికి వెళ్ళింది. ఆ వీడియో మీరు చూసి ఉంటారు. అందులో ఏమైందంటే మనీషా మనని పిలిచింది. మనని ఏం చేసిండు, పైకి రాకుండా కింద పడుకుండు. ఆయనకి ఏదో తేడా కొట్టుంటది. అయినా నేనైతే ఆగను. సో నా దగ్గర అయితే మంచి ఐడియా ఉంది. దేవుడు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాను. మనీషా ఈ టైంకే బయటికి పోయింది. సోనీ అయితే ఇప్పుడు ఆన్ ద వే ఉంది, వస్తుంది. సరే మనీషాకు కూడా ఎందుకు ఇచ్చేయాలా? ఇద్దరి మీద ప్రాంక్ చేస్తే మస్తు ఉంటుంది కదా. ఎందుకంటే మనీషా కూడా నమ్మింది, ఆమె కూడా నమ్మింది. ఇద్దరికి మనన్న మీద మొత్తం ఫోకస్ పెట్టి మనల్ని కొట్టిస్తాయి. ఇప్పుడు ఏం చేస్తా అంటే మెల్లగా పోయి, నా దగ్గర ఒక బ్రష్ ఉంది, చూపిస్తా. ఒక బ్రష్ ఉంది, ఆ బ్రష్ తోని లిప్స్టిక్ మొత్తం మనన్న నెక్ మీద ఇక్కడ పెట్టేస్తా. నెక్ మీద పెట్టేసి ఆయన వాడుకుంటే ఎట్లాగో, ఆయనకు సోయే ఉండదు, పందిలా వాడుకుంటాడు ఆయన. అయితే మొత్తం ఇక్కడ లిప్స్టిక్ పెట్టేస్తా.
ఇప్పుడు మనీషా తినేసి వాపస్ వస్తుంది, సోనీ కూడా ఆన్ ద వే ఉంది వచ్చేస్తుంది. డైరెక్ట్ వచ్చి ఏమవుతుంది? గైస్ ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్. నేను లిప్స్టిక్ అయితే పట్టుకొచ్చిన, మీకు చూపిస్తాడు ఎట్లా వాడుకుండు, ఇప్పుడే చూపిస్తా. సో గైస్ నేనైతే ఇలా లోపల వాడుకున్నాడు. ఎట్లా వాడుకొని చూడండి. ఇప్పుడు 3-4 రోజులు నిద్ర రావటం, అట్లా దెబ్బలు తినిపిస్తాను. నిద్ర అంటే నిద్ర నిద్ర అని చచ్చిపోవాలి, అట్లా దెబ్బలు తినిపిస్తాను. అరే రాకేష్ రాకేష్ ఇగో అది పట్టుకో. గైస్ మనీషా అయితే వచ్చేసింది. మనీషా దానికి ఒకటి చూపిస్తా. రాకేష్ అరే ఇట్లా రా, ఇది పట్టుకో. ఇంకొకటి చూపిస్తా, అస్సలు పానిక్ అవద్దు. ఏంది నవ్వు విషయం అవద్దా, చూపిస్తా. టెన్షన్ తీసుకోవద్దు. ఏమని పడుకున్నా? కొడతావా ఇది? వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? ఏందది పిచ్చా? అదే నేను చెప్తున్నా కదా, అందుకే పైకి రాలే మనం. మీరు వస్తే ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అంటే అప్పటి నుంచి కింద ఎవరు ఉండే? ఆమె సోనీ ఉండేనా? సోనీ లేదు, ఆమె ఇప్పుడు వస్తుంది, స్టార్ట్ అయింది. ఇంకా రాలే ఆమె? రాలే, ఆమె కూడా వస్తుంది. అప్పుడు చూడు ఎట్లా పని చేపిస్తాను. జెస్సీ వచ్చిందా? ఆమె జెస్సీ అని కూడా ఒక అమ్మాయి ఉంటుంది, ఆమె వచ్చిందా? జెస్సీయా? అదెవరు? ఎవరు రాలేదు. చూడు చెప్తాను. ఆ పిల్ల కూడా వస్తుంది, సోనీ. అప్పుడు చూపించచ్చు ఎవరేందో. జెస్సీ చేసింది అనుకుంటుంది అంతా. ఎవరు లేకుండా ఆఫీస్ కానీ. మరి అదేంటి? ఇగో ఇప్పుడే మనం పై నుంచి వచ్చినామా, ఒక గంట ఇట్లే ఉన్నా నేను. ఒక 5 minutes ఏమో అటు బయటికి పోయినా అంతే. ఎవరు వచ్చిరో ఏం చేసిరో ఎవరో అట్లుంది. 5 నిమిషాలు ఎవరు వస్తారు ఎవరు పోతారో నాకు ఏం అర్థమవుతుంది. సోనీ కూడా నాకు లైవ్ లొకేషన్ పెట్టింది, ఆమె డౌట్ వచ్చిందంట. ఆమె లేదైనా రాలే రాలే. ఇంకొక అమ్మాయికి కూడా పెట్టుకున్నాడంటే ఇంకా అమ్మ డౌట్. చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా పెట్టమని. అయితే ఆమె లైవ్ లొకేషన్ పెట్టింది, ఆమె వాళ్ళ ఇంటి సైడే ఉంది. ఇంకా జెస్సీ అని కూడా నాకు తెలిసి అంతా జెస్సీ చేసింది. ఊరికి తెలియాలని అందుకే పైకి రాలే. పిక్చర్లలో తడుచుకుంటా అవుతే ఇట్లా చేస్తాడు. చూపిద్దాం. సోనీ వచ్చినాక వీడియో పెట్టచ్చు. ఆపేసి చేసినావా? సో గైస్ సోనీ కూడా వచ్చేసింది. మీకు ఒకటి చూపిస్తామా? ఆమె ఆల్రెడీ హైపర్ అయిపోయింది. మేము వాడికి చల్లబడి చూద్దాం. ఏంది? ఇందాక నేను చూసి షాక్ అయ్యి ఎవరు ఏంది ఏందో ఈడ ఏంటది నీకు ఇట్లా మొన్న ఎందుకన్నా ఇలాంటి లెక్కలు నీకు? నీకేం అవసరం? ఏంటది? ఫస్ట్ నువ్వులే ఇటు రండి, మీరు ఇటు రండి. పిచ్చి పని నీకు ఎంత చేసినా అవుతలేదా? అబ్బో చిన్న పిల్లలు అయినా కూడా పరిచయం అవుతున్నాడా? ఇట్లా మీరు చూసుకో ఒకసారి. ఏంది ఏందన్నా ఎవరు యాక్టింగ్ చేయొచ్చు? ఎవరితో వచ్చింది? ఆస్కార్ ఎవరు నీకు ఇవ్వాలి?
మాట్లాడలేదు ఫస్ట్ ఇక్కడ ఏంది ఆవులే మాట్లాడదాకు. మరి ఒక్క ముందు 5-6 పెట్టినట్టున్నాయి. ఫోన్ చేసి రావు కాల్ చేసి ఎందుకు లిఫ్ట్ చేస్తలే సైలెంట్ లో ఉంటారు తాగి మీకు. చెప్పు అరే మీరు గో అరే. చూసే పాపం వేస్తుంది. ఎంతమంది కావాలి అదేది చెప్పు మీరు కావాలని ఏదో చేస్తారు వీడియోలు అంటారు కదా నేను నేను ఎంతసేపు ఈడ ఉన్నా? ఒక 10 నిమిషాలు బయటికి ఏమైనా ఏం నడిపించినాను? అది ఎవరు వచ్చారు? ఎవరైనా వచ్చారా? మేము చూసినామా ఎవరు అమ్మాయిలను తెచ్చుకున్నారా? ఫోన్ చేస్తే లేపుతలేవు ఎందుకు లేపుతానే ఇక్కడ కూర్చొని అనే ఆల్రెడీ హాస్పిటల్ లేక ఏం చెప్పినా చెప్పు జ్ఞానం ఈ జ్ఞానం తర్వాత చెప్తాడు మళ్ళా. ఇంకొకటి ఎవరు ఉందంట జెస్సీ అని మేము చెప్పినాడు. చెప్పిన అమ్మా నువ్వు పెట్టవా? నేనెందుకు పెడతాను మరి ఇంకెవరు పెడతారు? అయినా ఇంకో ఆమె రావడానికి ఇక్కడ లేదు. నేను బయట ఎంతమంది అమ్మాయిలు తెచ్చుకుంటావు? ఇంకొక అమ్మాయి అన్నట్టు ఇంకా అమ్మాయిల పిచ్చి ఇంకా అంతేనా నీకు? అదే మారడు కానీ ఈమె తిన్నికి పోయింది. ఆమె బయట నుంచి వచ్చింది. నేను రాకేష్ ఇక్కడ ఉన్నాం. మేము ఒక 10 నిమిషాలు బయటికి పోయినాం. సరే, ఆ వీడియో చూస్తే తెలుసు కదా. వీడియోలు చూస్తావు అరే మీ ఇద్దరికి ఒకటి చెప్పనా, ఆ వీడియో కట్ చేసి ఫస్ట్ నుంచి చూడొచ్చు, అప్పుడు మీకు తెలుస్తుంది. డిలీట్ చేయడం కాదు. గైస్ నేనైతే మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా. నేను ఇప్పుడు తీసిన వీడియోలన్నీ డిలీట్ చేసేస్తాను ఆ ఫోన్ నుంచి, వేరే ఫోన్కి పంపించుకుంటా. ఎందుకంటే మా నాన్న చాలా కన్నింగ్, ఆయన పక్కన ఫోన్ చెక్ చేస్తాడో నాకు మంచిగా తెలుసు. అందుకే నేను ఈ వీడియోలన్నీ వేరే ఫోన్కి పంపించుకుంటా. బై బాయ్. ఇక వచ్చినావు పెద్ద ఇగోరా వచ్చిందా? కనిపించినాయా? చూసుకో. దొరికిందా? లైవ్ గా దొరికినాక కవరింగ్ చేసుకోవద్దు. ఈ ఒక్క పని మానుకో. ఒక్కళ్ళని పెట్టుకుంటే బాగుపడతావు. 3-4 ఏం చేస్తావు అన్న సిగ్గులేదా నీకు కొంచెం కూడా? 3-4 ఇంత మంది కావాలి. ఈ పెద్ద కట్టకి ఇంత పెద్ద అందగతులు కావాలి నాకు. ఇప్పుడు మరి వీడియో స్టార్టింగ్ నుంచి ఇదే ఉందా? మరి ఎలా వచ్చింది? స్టార్టింగ్ నుంచి ఏమో తెలుసా? వచ్చిందా నేను మనీషా నువ్వు రాగానే పెట్టలే, మనీష్ వచ్చిందని వీడియో పెట్టలే. అదే స్టార్టింగ్ నేను చూసిన. నేను లోపలికి వచ్చిన బయటికి రాగానే లేకపోతే ఎలా వస్తుంది చెప్పు? ఎలా వచ్చిందా నువ్వు చెప్పు. ఓ అన్నా నేను చెప్తున్నా, నేను లోపలికి వచ్చి చూసిన. అందుకే ఎప్పుడు వస్తానే వెయిట్ చేస్తున్నా. ఏమని చూసిన అదే కదా మేడం మీద ఎలా వచ్చింది ఇది? ఏది మంచిగా చెప్పండి. నువ్వు చేయలేదా ఫస్ట్ నుంచి? నేను ఫస్ట్ నుంచి లేదు, నేను బయటికి పంపించాను. కన్సల్ట్ తీసుకొని బయటికి పంపించాను. ఎక్కడో కొడుతుంది సీనా. నాకు డౌట్, నువ్వు పెట్టవు. నీకే పెట్టాలి. నీ అసలు ఉంటే నేను పెట్టాలి ఇంకా అన్ని. నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది. చూస్తుంటేనే బాధ వేస్తుందన్న నాకు. ఇది నాకు తెలుసు, వీడియో చేస్తున్నారు. ఇది ఎంత ఇది చేస్తుందో నాకు అర్థమైపోయింది. నాకు తెలుసు. పెద్ద మహాజ్ఞాని నాకు అన్ని తెలుసు. వీడియో అయితే ఏం చేస్తావు? నేను చెప్పినట్టు వీడియో కాకపోతే ఏం చేస్తా? ఫస్ట్ చెప్పినట్టేంటవా? చెప్పు. చెప్పినట్టు వీడియో అయితే ఓకే కదా? ఇద్దరు చెప్పారు. వీడియో రేపు ఈ వీడియో ఎప్పుడు వేస్తారు? ఇది ఎప్పుడు వేస్తారు మీ ఇష్టం. వీడియో చూసిన తర్వాత మాట్లాడు. నేను కావాలంటే ఎవరు పెట్టలేదు, కావాలంటే ఆమె ఇక్కడ ఉండదు. నాకు ఒక డౌట్ ఇక్కడ, నాకు డౌట్ ఇప్పుడు ఏమన్నా అంటే 2-3 ఉండద్దు అంటున్నారు. పాత రాజులకి అప్పుడు 4 నువ్వు రాజువా పనికి రాడిన రాజు అంట. చెప్పడానికి తీస్తాడు అవన్నీ. రాజు కాకపోయినా సరే పాత ఓల్డ్ అవన్నీ నీకు సెట్ కావు. సరిపోట్లే ఇంకా
నీకు ఏ మాటకు మాట్లాడుతున్నా అది అది వీడియో చెప్పు. వీడియో అయిపోయిన తర్వాత వీడియో కానీ వచ్చిన తర్వాత వీడియో ఏముంది? అది reality గా వీడియో చేసింది కదా. తెలుసు. అది అమ్మాయి పెట్టిందని అంత క్లారిటీ ఉంది కదా. అమ్మాయి పెట్టిందంటే నేను చెప్పేస్తా అబ్బాయి పెట్టిందా? అబ్బాయిలతో కూడా పెట్టించుకుంటున్నావా ఇంకా? అమ్మాయి వచ్చి పెడితే అబ్బాయి పెట్టాడా? మేబీ జిగులు వచ్చిందాం అనుకుంటా. ఊరికి పోయింది ఊరు కాదు ఇగో వీడియో చూసాను, వీడియో ముందు లేదు కాబట్టి పెడితే జిగురు పెట్టాలి, లేదంటే ఇదంతా వీడియో ముందు ఊరికి ప్లాన్ చేసి పోయిందంట. ఉండాలి, లేకపోతే ఈమె ఎవరు వేరే దానికి ఆ, పెట్టి బయటికి చేయాలి. పోయిందని చెప్తుంది కదా. నాకు వేరే పని నాకు లేదు తెలుసు, నాకు దిగులు నేను దూరి మాట మార్చకు. ఆడుకో. అదే ఊరికి పోయింది. నిజంగా నాకు మైండ్ లేదు తెలుసా, ఎందుకంటే నీకు నమ్మినామనేసి నమ్మినారు నువ్వు కాబట్టి ఇట్లా మైండ్ లేదు. చేస్తున్నావు. చిల్లరడా ఇంకా నవ్వుతున్నావు ఓ ఇంకా నవ్వుతుండు మోసాలు చేసి కూడా కూర్చోవాలి. ఇంకా నవ్వుతుండు టైం పాస్ చేసినానే నాకు వస్తుంది. టైం పాస్ అయ్యాను నేను. మరి ఏం చేసినావు? అది టైం పాస్ కాదా? నాకు ఎప్పటి నుంచో వాసం ముగ్గురు నలుగురు పెళ్లి చేసుకోవడం. చెప్పేస్తున్నా అయ్యా, నీ మొబైల్ అయితే నీ ఫోన్ ఇవ్వనా? ఇగో, ఇగో, ఆగు. నీ ఇగో, ఫోన్ తీసి ఏ ఆగు. ఉన్నది చెప్పేస్తా, నేను ఎప్పుడో ఏ అమ్మాయిని మోసం చేయలేదు. నేను నిజం చెప్పేస్తున్నా, నేను ముగ్గురు లవ్ చేశా. ఆ, ఇంకా ముగ్గురు ఎవర్రా? ఆగు. నేను నలుగురు అప్పుడు కాదు, వస్తే నలుగురు ప్రామిస్ ప్రామిస్ చెప్తున్నాను. కాదు ముగ్గురు మంది తక్కువ పిచ్చోడా ఒక్కలే చాలు నేను జనాలకి. నువ్వు అద్దంలో ఫేస్ చూసుకున్నావా? అర్థంలో పేరు చూసుకున్నా కాబట్టి ముగ్గురు తాపేసా, చూపియాలి, తెచ్చేద్దాం. లేకపోతే 10 రేపు ఒకసారి ఇక్కడ ఒరిజినల్ గా ఉంటే ఎవరికి నచ్చదు. ఒరిజినల్ లో కాకుండా జెరాక్స్ లా బతకాలి, దాని పేరే అడ్జస్ట్మెంట్. పేరు బాగానే కాబట్టి ముగ్గురు తాపేసా. చింపాంజీలా ఉంటావు నీకు ముగ్గురు అంట చింపాంజీలు కూడా ఎందుకన్నా 4-5 ఉంటాయి. కోతి ముఖం పోడు. ఆ కోతులు కూడా 5-6 ఉంటాయి. వాళ్ళకైతే మనుషులు కాబట్టి అలా చూడన్నా ఇలా తయారు సైకో ఇద్దరు నవ్వుతుర్రు ఏందన్నా ఇది? ఇగో వీడియోలో చెప్పేస్తున్నా, పెట్టుకుంటే నేను ఏ, అబద్ధాలు చెప్పను. నేను ముగ్గురు లవ్ చేస్తాను, ముగ్గురు ఉంటే ఉండండి, అసలు లేదంటాను. కానీ ఇంకొక అమ్మాయిని తెచ్చుకో ఇంకొక నా అమ్మాయిని తెచ్చుకో. పేజ్కి ముగ్గురు ఎక్కువ, నలుగురు వేస్ట్. నాకేమనిపిస్తే నేను చేస్తాను. ఎవడేమనుకుంటున్నాడు నేను కేర్ చేయదు. అందుకే కదా ఇద్దరిని maintain చేసి చేసినావు. కమల్ హాసన్ ఆఫ్ ఇంకా ఆగం. నేను ముగ్గురిని లవ్ చేసా. ఫస్ట్ ఒక అమ్మాయిని లవ్ చేసా, సెకండ్ ఇప్పుడు ముగ్గురు అమ్మాయి వచ్చాను పెట్టింది నీకు. ఆమె రాదు, ఇక్కడ ఉండదు ఆమె. ఏడుంటది ఎలా ఏడబెట్టినావు? ఇంకా సందులలో పెట్టినావు అమ్మని. మీకు ఇప్పుడు దాకా ఆమె కూడా చాలా సార్లు అడుగుతుంది వీళ్ళిద్దరు ఎవరని చెప్పి. ఆమె కూడా చూస్తే చెప్తుంది, కానీ ఆమె చాలా ఎట్లా తెచ్చుకుంటున్నావు అమ్మాయిలని? నాకు అర్థం ఆమె కాదు. ఈమె ఇద్దరు కంటే చాలా మంచిది. ఆమె నన్ను నమ్ముతుంది. ఆమె మంచి రియల్ చెప్పేస్తున్నా, నేను ముగ్గురు లవ్ చేస్తా. 3 అమ్మాయి నువ్వు కొట్టేసా చెప్తున్నా. వస్తా అంటే నేను వద్దు అంటున్నా. ఆమె ఎలా వస్తుందో మేము చూస్తాం, అర్థమవుతుందా? చూస్తాం, మేము కూడా చూస్తాం ఆమె ఎట్లా వస్తుందో అని. అప్పుడు ఆమె కూడా పడుతుంది, నీకు పడుతుంది. ఇద్దరు ఆమె కలిసి ఏదో- కలిపి ఆమె ఆల్రెడీ అంటుంది, ఎందుకు అలా కొడుతున్నారు ఇద్దరు. పెడతాం. ఆ వచ్చి ముద్దులు పెడుతున్నట్టనా ఇంకా ముద్దులు కావాలి పెట్టించుకో, ఇక మొత్తం పెట్టించుకో, అంతా పెట్టించుకో సన్నా, అంతా పెట్టించుకో. కాదన్నా. అందగాళ్ళకి ఫీల్ అయిపోతాడు కదా నేను ఇప్పుడే చెప్పాను కదా, ఎవరు లేరు, ఇది ఒక్కడే ఉన్నాడు. దునియాల, అందుకని ఎంబడి పడుతున్నాం ఇంకా. నేను కాబట్టి ముగ్గురునే ఉన్నారు. ఇంకా మా వాళ్ళు బయట అయితే 30 మంది 20 మంది 40 మంది ఉన్నారు సీక్రెట్ గా. కాదని చెప్పి చెప్పమని మదర్ మీద ప్రామిస్ చేసి చెప్పమని ఎవడన్నా. కట్టప్ప గురించి చెప్తా చూడు. కట్టప్పకి అవన్నీ ఎందుకు మాకెందుకు కట్టప్ప ఎవరు? అందరూ మాకెందుకు? కట్టప్ప కాదు మొత్తం ఇక్కడ ఈ టాపిక్ నడుస్తుంది. మా టీం కాదు, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ఏ ఇన్స్టాగ్రామర్ అయినా, ఏ యూట్యూబర్ అయినా, ఎవరైనా సరే 30-20 మంది మెయింటైన్ చేయడం. నువ్వు చూస్తున్నావా? నువ్వు చూస్తున్నావా? ఎప్పుడు ఎట్లా తింటారు? మనిషి దున్నపోతాలు దున్నపోతున్నారు మనిషి దున్నపోతాలు మనిషిని కాదు, మళ్ళా చింపాంజీ అన్నదా. ఓపెనింగ్ చెప్పేస్తా, నేను ముగ్గురికి చేసిన. నీకు అయ్యింది. లవ్ చేసి. తీసుకోండి రా అమ్మాయిని కూడా సన్నా, అమ్మాయి అప్పుడు చూసుకుందాం. రాదా, మేము మీకులా ఖాళీగా ఎందుకు బేవర్స్ కదా మేము. ఎవరు పేవర్స్? ముగ్గురు ఇంకా 10 మందిని తీసుకొని రా సన్నా. ఇలా ఎవరైనా చెప్తారా చెప్పు, ఏ వీడియోలోనే ఎప్పుడైనా ఎవరైనా అంటే చెప్పి. నువ్వు హానెస్ట్ ఉన్నావు అని నేను ఏమన్నా ఏమన్నా నేను కథలు పడుతున్నావు ఒప్పుగా? నేను నిజం చెప్తున్నా అని తిట్టద్దు నన్ను మంచోడా ముగ్గురు పెట్టుకొని వీళ్ళిద్దరు చెప్తున్నా ఆమెలో చెప్తున్నావు నువ్వు. సో వాడికి డౌట్ వచ్చింది, నీకేమైంది మధ్యలో?
నేను ఎప్పుడు చెప్తున్నా మళ్ళా అలా ఎన్నిసార్లు చెప్పాలి, నా బేస్ కి ముగ్గురే ఎక్కువ, అందుకే ముగ్గురుతో ఆపేసాను. ముగ్గురు ఎక్కువ ఒక్కరు కూడా ఎక్కువ చెప్పేస్తున్నా. నేను అనుకున్నా నా బేస్ కి ఒక్కరు కూడా చాలా ఎక్కువ అనుకున్నా, కానీ ఏదో చిన్న రాయేస్తే పెద్ద రాయి పడిపోయారు అందరూ. ఆమె అయితే ముందు నుంచి ఉంది. ఇంకొకటి చెప్తాను, నేను రియాలిటీ ఒకటి చెప్తాను. నేను ఏంటంటే ఇప్పుడు మేము అమ్మాయిలకి ఎంత ట్రై చేసినా ఒక 10-15 రోజులు 20 రోజులు ట్రై చేస్తే కానీ పడదు. కానీ ఒక ఆంటీకి అరగంట మాట్లాడితే పడిపోతుంది ఈజీగా. కానీ ఎందుకని చెప్పి లైట్ తీసుకుంటున్నా. మాయ మాటలు ఎలా ఉంటాయి తెలుసా మేడం? మొత్తం ఈ పురుష ప్రపంచానికి పతివ్రతం చెప్తాడు మేడం. మా ఆయన ఒక పెద్ద అని చెప్పిండు, స్త్రీని ప్రేమించే కంటే స్త్రీ జాతిని ప్రేమించు అన్నాడు. అందుకే అందరు స్త్రీలను ప్రేమిస్తుండే అందరు కావాలి. ఎందుకంటే ఒక స్త్రీని ప్రేమిస్తే ఏమొస్తుంది, అదే స్త్రీ జాతిని ప్రేమించు. అదే అంటున్నా, అందరు దునియాలో ముసలామికి లేచి అంత ఓపిక లేదు కాబట్టి మనం ఏం చేయకూడదు. స్త్రీ జాతి అంటే ఆంటీలు అమ్మాయిలు, అందుకనే అందరు అమ్మాయిలను ప్రేమించు. అందరు అమ్మాయిలు పెళ్లి చేసుకో. చిన్న పిల్లలు నేను ఇప్పుడే చెప్పాను, అందరు అమ్మాయిని ప్రేమించడానికి నాకు అంత సీన్ లేదు కాబట్టి ముగ్గురుతో ఆపేసా. అది కూడా నేను జస్ట్ చెప్పేది అర్థమైపోయింది. మీ ముగ్గురు ఉంటే తీసుకొని కొట్టాలి అనిపిస్తుంది నీకైతే. మరి నాకు అర్థం కాదు, ఇంత కోపం వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు వదలాలి? పిచ్చు కాదు, ఇప్పుడు ఉండొచ్చు. అసలు కిస్మత్ మంచి కిస్మత్ ముగ్గురు అందుకే కదా ఇప్పుడు మరి నాకు పడాలంటే చాలా కష్టం, కానీ బాగా ఇలా వేసి పడుతుంది. ఏదో పడతా లేదనుకో పడుతుంది. ఇవి కూడా అంతే. ఇప్పుడు కాదు, మేము 1.5 year కాదు, ఇంకా ఎక్కువ. ఇప్పుడు 2020 గైస్ ఈ వీడియోలో అయితే అవన్నీ ఓన్లీ మన నాకు సూట్ అయితే. ప్లీజ్ డోంట్ ట్రై ఇన్ యువర్ రియల్ లైఫ్. డోంట్ బ్రేక్ ఎనీవన్స్ హార్ట్. ఆల్రెడీ చేస్తారు కానీ చెప్పుకోరు అంతే. వాళ్ళలో నీలాగా లేరులే. ఆయన ఒక అమ్మాయికే ప్రేమిస్తారు, ఒక అమ్మాయికే పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు కాదు, ఈ డైలాగు అమ్మాయిలే చెప్పాలి. అమ్మ బాబు వాళ్ళు చాలా మంది కాదు. ఇప్పుడు అబ్బాయిని మోసం చేస్తే అమ్మాయి కావాలంటే లైట్ తీసుకుంటారు, కానీ అమ్మాయి మోసం చేస్తే మేము ఏం చేస్తాం? చచ్చిపోతాం. ఇద్దరికి వెళ్ళిపోమంటున్నావు, బతుకుంటావు ఆయన ఆమె కావాలంటున్నావు. లవ్ చేసాను చెప్తాను. ఇప్పుడు ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది, ఎందుకు బాధల్లో మన అసలే మన ఇన్స్టాలో చాలా మంది మోటివేషన్ చేసుకుంటూ ఏడుస్తుంటారు, దొంగ యాక్టింగ్ చేసుకుంటాం. వాళ్ళందరి కోసమే నాకు అది వచ్చింది. ముగ్గురు అమ్మాయిని వదిలేస్తాను, ఒక అమ్మాయి వదిలేసిన 2 అమ్మాయిలు ఉంటారు, 2 వదిలేసిన ముగ్గురు వదిలేస్తే చెప్పే కదా ముందు ఆప్షన్ హాఫ్ అన్ అవర్ లో ఆంటీ పడిపోతుందని చెప్పి అట్లా ఉండాలి. మీ మొక్కం అంటారు, ఏం చేస్తాం ఇక్కడ ఒకసారి నీ ఫేస్ ని చూసుకోండి. ఎందుకంటే బాగోదు చూసుకుని నాకే డౌట్ వస్తుంది. ఏంది వీళ్ళు నాకేంటి నాయన ఏ పక్కన అసలు కంటి మీద వీళ్ళు ఎలా పట్టారా అనుకుంటా. నాకే డౌట్ వస్తుంది. మీకే నాకు చాలా డౌట్ వస్తుంది. నమ్మితే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఆమె తీసుకొస్తాను రేపు నెక్స్ట్ వీడియోలో. అక్కడ తీసుకొస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది లైఫ్. ఓపెన్ అయిపోయిన తర్వాత ఎందుకు సిగరెట్ పెట్టుకోవడం? ఇప్పుడు ఎందుకంటే వైపు తెలిసిపోయింది, ఉంచుకున్నది అని తెలిసి ఓపెన్ లైఫ్ ఉన్నా నీ దిమాగ్ క్లోజ్ ఉంది, బుద్ధి లేదు నీకు. ఇంకా వాడుడే నేనే ఎక్కువ, 2-3 కావాలి ఈయన ఫేస్ కి. నేను ఉండడం కూడా ఎక్కువ అయింది లైఫ్ లా. అసలుకి ఈయన ఏందో ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు. ఆ 3 అమ్మాయిని చూపిస్తాను. చెప్పకుండా తెలియకుండా చేస్తే మోసం, ఓపెన్ గా చేస్తే ఏదో అర్థం చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఏంటి. లక్డీ కపూర్ తెలిసి చేస్తే మోసం. ఎంతమంది తెచ్చుకుంటావు రోజుకి చెప్పు? నేను ఎంతమంది కదా ఇప్పుడు ఓపెన్ చెప్పేసి చాలా సార్లు చెప్పినప్పటికీ ఇప్పుడు అమ్మాయి వాళ్ళు వచ్చి కిస్ పెట్టిన రామని వచ్చిందా? ఆమె ఎవరు రాలేదు. ఇంత అది ఆమెకి అరే మీ ఇద్దరికి చూడలేరు. నిజంగా డ్రమ్లో పెడదాం. ఇదంతా ఆపేసినారు చెప్తా. ఎందుకు ఆపేసు? ఆపేస్తే మంచిగా చెప్తాను. ఎందుకు చెప్పండి, మీరిద్దరు ఇష్టం అబ్బా. ఆపే 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 అవసరం లేదు. అవసరం లేదు. తీసుకొస్తాను నెక్స్ట్ తీసుకొస్తా రేపు తీసుకొస్తా. ఆపే ఆపేరా ఆపే